హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ పాజిటివ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే మీకు ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్. అండ్ ఇక్కడ మనకి ఒక తన పేరు ఐడియా లేదమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ వాణి అక్క. మీ దగ్గర నేను పర్సనల్ రీడింగ్ తీసుకున్నందుకు మా పేరెంట్స్ నన్ను చాలా మెచ్చుకున్నారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ పని చేసావు, మంచి డెసిషన్ తీసుకున్నావని నాకు చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి అక్క. థ్యాంక్ యూ వాణి అక్క. లాయర్ అంకుల్ కూడా వివరంగా చెప్పాను. ఆయన అన్ని విన్నారు, నమ్మారు. నిన్న వాయిదాలో అతను అపోనెంట్ పార్టీకి టఫ్ ఫైట్ ఇచ్చారు. మాకు ఫేవర్గా వర్క్ చేశారు. మేమందరం హ్యాపీగా ఉన్నాం అక్క. మేము మీ కేసులో తప్పకుండా గెలుస్తాము అన్న కాన్ఫిడెంట్ మాకు వచ్చింది. సన్ కార్డ్ వచ్చింది కదా, వెరీ పాజిటివ్ కార్డ్ కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. నిన్న ఆఫ్టర్నూన్ వీడియో చాలా యూస్ఫుల్గా ఉందక్క. చాలా విషయాలు షేర్ చేసావు. ఇంత చిన్న ఏజ్లో కూడా నువ్వు చాలా పెద్ద సంకల్పం తీసుకున్నావు. సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నావు. నువ్వు యూనివర్స్ ముద్దు బిడ్డవక్క. అంటే నాకు చాలా ఇష్టం అక్క. నీ మెంటాలిటీకి నా మెంటాలిటీ చాలా దగ్గరగా అనిపిస్తుంది. కానీ నువ్వు చుట్టూ వాళ్ళకి హెల్ప్ అవుతున్నావు. నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం హెల్ప్ అవుతున్నాను. ఇంకా ముందు ముందు యూనివర్స్ నాతో కూడా మంచి మంచి పనులు చేయించాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నువ్వు చాలా సరదాగా నవ్విస్తూ చాలా బాగా మాట్లాడావక్క. నీ మాటలు వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నువ్వు ఇలానే నవ్విస్తూ సరదాగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నానక్క. నా టీమ్ పార్ట్నర్ గురించి నేను అస్సలు ఆలోచించడం లేదు. యూనివర్స్కి సరెండర్ చేస్తాను. 2 months నుంచి మెంటల్గా కూడా చాలా డిస్ట్రాక్షన్లో ఉంటున్నాను. నా మీద నేను ఫోకస్ చేసుకుంటున్నాను. సో తను మన దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారంట. సరైన టైంలో వాణి అక్క దగ్గర రీడింగ్ బుక్ తీసుకొని పర్సనల్ రీడింగ్ మంచి పని చేసావు, కరెక్ట్గా ఉన్నాయి అని వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయికి కాంప్లిమెంట్స్ ఇచ్చారంట. సో అదే ఫీడ్బ్యాక్ నాకు పంపించారు. టెక్స్ట్ ఫీడ్బ్యాక్స్ చాలా ఉన్నాయి. అవి నేను కమ్యూనిటీ పోస్ట్లో షార్ట్ వీడియోస్ ఇవన్నీ చేయడానికే నాకు టైం సరిపోవట్లేదు. కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడానికి కూడా నాకు అవన్నీ సార్ట్అవుట్ చేసి ఒక షార్ట్ వీడియోలాగా పెడతానులేండి. ఒకసారి వీడియో చూసుకొని వీలు చూసుకొని పెడతాను. సరే, ఈరోజు ఇంకా టాపిక్లోకి వస్తే, ఇది కమెంట్లలో చూస్తున్నాను నేను. కొంతమంది రిక్వెస్టెడ్ వీడియో ఇది. ఈ ఎనర్జీస్ నాకు అందాలి క్లియర్గా. ఈరోజు ఇది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి చేరాలి కూడా. అందుకనే లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తూ ఉంటాను. మీ సోషల్ మీడియాస్లో మన వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉన్నప్పుడు అవి ఎవరి దాకా చేరాలో వాళ్ళకి దీంట్లో ఎంతో కొంత మెసేజ్ వాళ్ళకి అందుతుంది. యూనివర్స్ ఆన్సర్స్ వాళ్ళకి, వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. సో అందుకని నేను షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఫార్వర్డ్ అవుతుంది వీడియో. కొన్ని ఉంటాయి కదా యూట్యూబ్ నామ్స్, దాని ప్రకారంగా. సరే, ఇక్కడ మీ పర్సన్ తిరిగి రావాలి అనుకుంటున్నప్పుడు అసలు నిజంగా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? మీ విషయంలో నిజంగా ట్రూ ఇంటెన్షన్సే ఉన్నాయా? మంచి ఉద్దేశాలే ఉన్నాయా? లేకపోతే ఇంకా దాంట్లో ఏమన్నా నెగిటివ్ ఇంటెన్షన్స్, ఇంకా మారకుండా కుళ్ళు, కుతంత్రాలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు ఏ ఇంటెన్షన్ తోటి మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు? మంచి ఉద్దేశమా, చెడు ఉద్దేశమా? ఈ ఎనర్జీస్ చెక్ చేద్దాము. చాలా చిన్న పాయింట్ కానీ చాలా యూస్ఫుల్. చాలా మీకు ఫ్యూచర్లో ఉపయోగపడేది. మీ ఫ్యూచర్ లైఫ్కి ఇప్పుడు దాకా పడ్డ స్ట్రగుల్స్ చాలు. ఇక ఫ్యూచర్ అయినా లెసన్స్ నేర్చుకొని మంచి నిర్ణయాలు తీసుకొని మంచిగా ఉండాలి. కాబట్టి సో నేను మిమ్మల్ని అందరిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ టాపిక్ మీద రీడింగ్ చేద్దాం అనుకున్నాను. అదే చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? అందరూ డీప్ బ్రీత్ తీసుకోండి. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం ఆలోచించొద్దు. స్టేబుల్గా ఉండండి, న్యూట్రల్గా ఉండండి. ఓకేనా? మీ పర్సన్ గురించి ఇమాజిన్ చేసుకుంటూ వాళ్ళ
ముఖార విందాన్ని, నయనానందకరంగా మీ స్వాతిముత్యాన్ని అలా 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 ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. డీప్ బ్రీత్ తీసుకుంటూ వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ చెప్తూ ఉండండి. ఆటోమేటిక్గా ఎనర్జీస్ నాకు మీ ద్వారా నాకు వాళ్ళ ఎనర్జీస్ అందుతాయి. రైట్? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెక్స్ నేను షఫుల్ చేసేసి తర్వాత కార్డ్స్ తీస్తాను. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. థ్రోట్లో ఇన్ఫెక్షన్, విక్స్ తినండి, కిచ్ పోగొట్టుకోండి. అంతే కదా? రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళు ఏ ఇంటెన్షన్తో మళ్ళీ మా వ్యూవర్స్ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు? ప్లీజ్ గైడ్ మీ. రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. థ్యాంక్ యూ ఏంజల్స్. అండ్ separation, the separation opens the door to new beginnings. Very good. Autumn energy, please angels, please guide me. ఇంకా ఏం ఎనర్జీస్? ఏ సిచ్యువేషన్స్ అబౌట్ టు ఎక్స్ప్లోడ్, షూట్స్ అబౌట్ టు పాప్ ఆఫ్ అప్ ఇన్ ఫ్లేమ్స్. రైట్. వీలైతే తర్వాత క్లారిఫై చేస్తూ మాట్లాడతాం. ముందు కార్డ్స్ తీసేయనివ్వండి. సెక్షువల్ ప్రొటెక్షన్, ఎవరి డిఫరెంట్ ఎనర్జీస్ వస్తున్నాయి చూద్దాం. స్లీప్స్ అరౌండ్ ఎ హార్ట్, ఫ్రీ ఫర్ ఆల్, స్లీప్స్ విత్ ఎవర్ మ్యాన్. ఈ కార్డ్ కొంచెం ఇది కాబట్టి నేను కొంచెం ఇలా పెడతాను. రైట్. అనదర్ డెక్ నుంచి 3 more cards angels. 3 more cards please. మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏ ఇంటెన్షన్ తోటి వాళ్ళ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు, రాబోతున్నారు, ఆల్రెడీ వచ్చున్న వాళ్ళు ఏ ఇంటెన్షన్తో వచ్చున్నారు? Conflicted, second chance, lusting, clear, exhaustion, రైట్. అవసరమైతే క్లారిఫై చేస్తూ మాట్లాడతాను. ఈ 3 కార్డ్స్ ఇక్కడే ఉంచుతాం. ఇట్లాగా 3 డెక్స్. రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. కో ఎగ్జిస్టెన్స్, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనపడుతుంది మీ ఇద్దరు రిలేషన్ మధ్య. స్టార్టింగ్ కార్డే అదే వచ్చింది. కొంతమంది ఇక్కడ 2 చాయిసెస్, ఇద్దరి మధ్య కూడా రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. ఇంతకుముందు పాస్ట్లో అయితే వాళ్ళు అటు ఇటు రిలేషన్ని హ్యాండిల్ చేయలేకపోయారు, బ్యాలెన్స్ చేయలేకపోయారు. వాళ్ళకు ఒక
మీకు ఈ రిలేషన్‌లో గ్రోత్ తీసుకొని రాలేకపోయారు. మీకు రెస్పెక్ట్ ఈ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవ్వలేకపోయారు. మీతో పాటు మ్యూచువల్ సపోర్టు మీకు ఇవ్వలేకపోయారు. అండర్‌స్టాండింగ్ విషయంలో కానీ ఏదైనా ఎందుకంటే తనకి ఓవర్ బర్డెన్ అయితా ఉంది. అటు ఇటు. అటు ఇటు మరి గెయిన్స్ తీసుకునేటప్పుడు ఓవర్ బర్డెన్ కాలా వీళ్ళకి. మీ రెస్పాన్సిబిలిటీనో మీకు తిరిగి రెస్పెక్ట్ ఇవ్వడమో లేకపోతే మీరు వాళ్ళ సపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి వాళ్ళకి బర్డెన్ అనిపించింది అనమాట. బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు, ఉక్కిరి బిక్కిరి అయిపోయారనమాట. మీ ప్లేస్ని ఇంకెవరికో ఇచ్చారు. ఇక్కడ అది కనపడుతుంది. అవన్నీ ముందు తెలియవా? ఒకరి లైఫ్లోకి వచ్చే ముందు ఇవన్నీ తెలియవా? నా వెనక ఇన్నున్నాయి, నా నెత్తి నిన్నున్నాయి అని. వై ఈజ్ కో ఎగ్జిస్టెన్స్ హియర్? 6 ఆఫ్ సోర్ట్స్. మేబీ ఇక్కడ తన ఫ్యామిలీనే అయితే ఆ ఫ్యామిలీని మీకోసం లీవ్ చేయడమో లేకపోతే వాళ్ళని ఇగ్నోర్ చేయడమో లేకపోతే మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమో ఇవన్నీ కూడా వాళ్ళు మీకు వాళ్ళకి బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు. థర్డ్ పార్టీ ఇష్యూ క్లియర్ కనపడుతుంది. అది ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ స్పౌస్ కావచ్చు, సమ్ అదర్ పర్సన్ కావచ్చు. బాటమ్ ఎనర్జీ 7 ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ వాళ్ళని వాళ్ళు ఒక ప్రొటెక్టెడ్ జోన్లో ఉంచుకొని తప్పుకి దొరకకుండా, ఒకవేళ తప్పు చేస్తున్నారని మీకు అర్థమవుతుంది కదా, మీకు తెలిసిన వాళ్ళు బౌండరీస్ క్రియేట్ చేసుకొని లేదు తప్పు నాది కాదు అంటే తప్పు వాళ్ళది ఉన్నా కూడా బ్లేమ్ మిమ్మల్ని తిరిగి చేయడము, డిఫెండ్ చేసుకుంటున్నారు ఈ పర్సను. సో ఇంకా ఫైనల్గా వాళ్ళు ఎంతకాలం అనే అబద్ధాన్ని నిజం చేస్తారు? ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ నుంచి పక్కకు వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ సెల్ఫ్ కేర్ తీసుకుంటూ సెల్ఫ్ డిపెండెంట్గా ఉండిపోతున్నారో, ఈ పర్సన్ని పట్టించుకోకుండా ఆ టైంలో అంతకు ముందు కానీ ఈ పర్సను మీతో ప్రోగ్రెస్ చూడాల. ఫస్ట్ ప్రోగ్రెస్ అంటే గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయలే. అంటే వాళ్ళు ముందు నుంచే ఇంటెన్షనల్గానే మీతో ఏం ఫ్యూచర్ చూడలేదు వాళ్ళు. టు బీ ఫ్రాంక్, తన ఫ్యామిలీ కోసం మిమ్మల్ని లీవ్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీతో డిఫికల్ట్ అయిపోతుంది, అంటే కష్టం అయిపోతుంది తనకి. ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఒక హక్కుగా మీరు మాట్లాడతారు, ఒక హక్కుగా అడుగుతారు. అసలు ఏంటి ఫ్యూచర్ ఏంటి, దీని అవుట్కమ్ ఏంటి, ఎటుపోతున్నాము, ఎంతకాలం ఇలాగా, కమిట్మెంట్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి అని మీరు క్వశ్చన్ చేసిన ప్రతిసారి తనకి ఒక కష్టంగా బర్డన్గా అయిపోతుంది. ఎందుకంటే తనకు తెలుసు, మీకు తెలియదు, మీకు చెప్పలేదు, తనకు తెలుసు. ఒకవేళ మీకు అర్థమయ్యి మీరు అడుగుతున్నా తన బౌండరీస్ క్రియేట్ చేసుకొని డిఫెండ్ చేస్తున్నారనమాట. అంటే నో అట్లా కాదు, అది కరెక్ట్ కాదు, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, ఈ టైప్ ఆఫ్ ఎదురు బ్లేమింగ్ అనమాట. వాస్తవానికి మీరు అనేది కరెక్టే, కానీ దాన్ని ఒప్పుకోవట్లేదు పాస్ట్లో. సో ఇక్కడ ఇంకా రాను తను నాకు ఫ్యామిలీనే ముఖ్యం, ఫ్యామిలీని సొసైటీ పరంగా అనుకోండి ఏదైనా కానీ నేను ఫ్యామిలీని వదులుకోలేను. సో మిమ్మల్ని లీవ్ చేసి తను కష్టమైనా కూడా ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు అనేది కనపడుతుంది. ఇక్కడ ఎస్పెషల్గా కుంభరాశి వాళ్ళ ఎనర్జీ ఎక్కువ వచ్చింది ఇక్కడ. కుంభరాశి అండ్ సింహరాశి, రైట్? వై ఈస్ దిస్ హార్మోనీ హియర్? Knight of Pentacles, Knight of Pentacles, 6 of Pentacles. అండ్ ఇక్కడ ఏంటంటే ఇద్దరి మధ్య కూడా పాస్ట్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. ఇప్పుడు ఈ పర్సన్ ఇంటెన్షన్ ఏంటి, మీ లైఫ్లోకి తిరిగి రావడానికి ఏదైతే పాస్ట్లో మీకు ఇవ్వలేకపోయారో ఆ ప్రేమని, ఆ టైంని, ఆ కేరింగ్ని, ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ని, మీ వాల్యూని, ఇవన్నీ తను మీకు ఇవ్వలేకపోయారు పాస్ట్లో. మీరు తనకి ఇబ్బడి ముబ్బడిగా ఇస్తూ వచ్చారు. సో ఆ హార్మోనీ, ఆ ప్రేమని మీకు తిరిగి ఇవ్వడానికే కొంతమంది మాత్రం మ్యూచువల్ రెస్పెక్ట్ తోటే, మంచి ఉద్దేశంతోనే, కొంతమంది విషయంలో మాత్రం మంచి ఉద్దేశంతోనే ఈ రిలేషన్లోకి రాబోతున్నారు. అండ్ ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీ సంపాదించి మీ ఇష్టాలు అంటే మీ నీడ్స్
ఫుల్ఫిల్ చేయడానికి కూడా తనను బ్యాలెన్స్ చేసుకుంటూ, స్టేబుల్ చేసుకుంటూ మీతో ప్రేమను పంచుకోవడానికి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు. ఇక్కడ మాత్రం ఇక్కడ వృషభ రాశి ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. ఎవరో చూసుకోండి. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి. ఈ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ పర్సన్ స్టాండ్ తీసుకోవడము, నిర్ణయం తీసుకోవడమే లేటు, చాలా లేటు. వన్స్ తీసుకున్నారు అంటే తన ఒపీనియన్ మార్చలేరు. మొదటి నుంచి ఈ పర్సన్ మీ నుంచి దూరం అవ్వాలి అనుకున్నారు. తనకి నచ్చినట్టే, తనకి ఇష్టమైనట్టే వెళ్ళారు పక్కకి. ఎంత కాళ్ళు ఏళ్ళ పెట్టుకొని ఏడ్చినా, ఎవరు ఎన్ని చెప్పినా ఈ పర్సన్ ఒక స్టబ్బోన్ టైప్ ఆఫ్ మనిషి. ఎట్లా అంటే 100 చెప్పనివ్వండి, తను ఏమనుకుంటారు దానికే స్టిక్ ఆన్ అయి ఉంటుంది. అది రైట్ ఆర్ రాంగ్ ఏదైనా కానీ దానికే స్టిక్ ఆన్ అయి ఉంటారు. అట్లాంటి టైప్ ఆఫ్ ఎనర్జీ ఈ పర్సన్ ఎవరు. రైట్, మీకు ఈ రిలేషన్లో స్టెబిలిటీ వన్స్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు అని అంటే, ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా రాబోతున్న వాళ్ళైనా ఈ ఎనర్జీస్ వాళ్ళు మంచి ఉద్దేశంతోనే మీకు కమిటెడ్ రిలేషన్షిప్లోనే ఉండడానికే, ఈక్వల్ గివ్ అండ్ టేక్ షేరింగ్ ఇవ్వడానికే మీకు ఈ రిలేషన్షిప్లోకి వస్తున్నారు. అది ప్రేమ అయినా సరే, స్టెబిలిటీ అయినా సరే, కేరింగ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సరేనా? కొంతమంది విషయంలో అది. వై ఈస్ దిస్ సెపరేషన్ హియర్? మీ ఇద్దరి మధ్య చాలా పీరియడ్ నుంచి సపరేషన్ నడుస్తుంది. సో కొంతమంది ఏంటంటే ఈ రిలేషన్, ఈ సపరేషన్ అనేది ఈ పర్సన్కి చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఈ సపరేషన్ని ఎండ్ చేయడానికి మాత్రమే, అంటే ఇంక ఇక్కడ ఏ డెసిషన్ తీసుకోవాలా. ఎందుకంటే ఈ కార్డ్ వచ్చింది 2 ఆఫ్ వ్యాండ్స్. ఏంటంటే ప్లానింగ్ అయితే జరుగుతుంది. బాటమ్ ఎనర్జీ, ద ఎంప్రెస్. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదిలి ఉండలేని సిచ్యువేషను, మీ కేరింగ్ అనుకోండి, మీ ఎమోషన్స్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ చరిష్మా అనుకోండి, ఏదైనా ఈ పర్సన్ ఈ సపరేషన్లో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి ఉండలేని సిచ్యువేషను. మేబీ ఈ పర్సన్ లైఫ్లో 2 వేస్ ఉన్నాయి, అంటే 2 డైరెక్షన్స్ ఉన్నాయి, లేదా 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి మీరు, మరొకటి ఇంకేదో. ఈ రెండిట్లో తను డెసిషన్ తీసుకోలేదు, ఇప్పటికి కూడా తీసుకోలేదు. కాకపోతే ఈ సపరేషన్ అయితే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్, ఈ సపరేషన్ని మాత్రం ఎండ్ చేయాలి అనుకుంటున్నారు. ఈ సపరేషన్ని మాత్రం ఎండ్ చేయాలి అనుకుంటున్నారు. చూడండి, ఇంకా సపరేషన్ మీ ఇద్దరి మధ్య దూరం అయితే ఉంది. ఈ సపరేషన్ అయితే ఎండ్ చేయాలనుకుంటున్నారు. మీ జర్నీ వేరు, ఈ పర్సన్ జర్నీ వేరు. ఈ పర్సన్ జర్నీ చాలా అప్ అండ్ డౌన్స్లో ఉంది. చాలా తనతో పోల్చుకుంటే మీ జర్నీ, మీ లైఫ్ సమ్ మోర్ బెటర్. ఓకేనా? సో ఇక్కడ ఈ సపరేషన్ని మాత్రమే, తన బర్డెన్సో, తన లైఫ్లో ఉన్న చాయిసెస్నో వదిలిపెట్టి మీ లైఫ్లోకి వచ్చేయాలని మాత్రం ఈ పర్సన్ అనుకోవట్లే. కాకపోతే మీ ఇద్దరి మధ్య దూరాన్ని మాత్రం ఎండ్ చేసేయాలి, క్లోజ్ చేసేసేయాలి. దూరాన్ని పూర్తిగా ఎండ్ చేసేయాలి అని అంటే మీ ఇద్దరు కలవాలి, మీతో అప్రోచ్ అవ్వాలి, కలవాలి, మాట్లాడుకోవాలి. యాజ్ ఎ ఫ్రెండ్లీ మేనర్గానో, లేకపోతే కష్ట సుఖాలను పంచుకునే విషయంలోనో ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే కనబడుతుంది. కానీ ఈ పర్సన్ ఇంకా ఏ డెసిషన్ అయితే తీసుకోలేదు ఇప్పటి వరకు. ఇక్కడ మేషరాశి ఎనర్జీస్ కనపడుతున్నాయి. అండ్ సింహరాశి, ధనుసు రాశి ఇక్కడ కనపడుతున్నాయి. ఓకేనా? రైట్. A situations about to explode. So it's about top up of the in flames. Why is here angels? 6 of cups. కొంతమంది ఇక్కడ మీరిద్దరూ కూడా పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, అండ్ మీ ఇద్దరికి మధ్య రీయూనియన్ ఈజ్ అగైన్. ఇక్కడ కూడా సిచ్యువేషన్లో ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్నారు. సిచ్యువేషన్, మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు. మీ పాస్ట్ మెమోరీస్ని ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు, వాటి నుంచి దూరం కాలేకపోతున్నారు. ఎందుకు అనంటే మీ ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది డ్యామ్ షూర్గా. ఆ కార్డులో అదే చెప్పాను. ఆ కార్డులో కూడా ఆ పర్సన్ ఈ సపరేషన్ని మాత్రమే ఎండ్ చేయాలనుకుంటున్నారు.
దానికోసం మాత్రమే ప్లానింగ్ చేస్తున్నారు. ఇంకా ఏ డెసిషన్ తీసుకోలే. తన లైఫ్లో ఉన్న చాయిసెస్ ఏదైతే మీకు తెలుసు కదా, తన లైఫ్లో ఏం చాయిసెస్ ఉన్నాయి మీరు కాక. సో ఇంకా తను ఏది డెసిషన్ తీసుకోలే. బట్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ని మాత్రమే ఎండ్ చేసి కలవాలి అనుకుంటున్నారు. అందువల్లనే ఆ ఇంటెన్షన్తోనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఇక్కడ ఇద్దరు కూర్చొని కష్ట సుఖాలు మాట్లాడుకోవాలి, రీయూనియన్ అవ్వాలి, కమ్యూనికేషన్ చేసుకోవాలి, మీతో కమ్యూనికేషన్ చేయాలి. అండ్ మిమ్మల్ని మీ పాస్ట్ మెమోరీస్ని, మీ ఇద్దరు కలిసి గడిపిన పాస్ట్ మెమోరీస్ని ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. ఈవెందో ఇక్కడ మీరు కూడా. సో ఇక్కడ కర్కాటక, మీన, వృశ్చిక రాశులు ప్రామినెంట్గా కనపడుతున్నాయి. ఎక్కువ ఎనర్జీ వృశ్చిక రాశి ఎనర్జీ కనపడుతుంది. అండ్ ఇక్కడ మీతో ఓన్లీ ఇక్కడ సిచ్యువేషన్లో ఇంప్రూవ్మెంట్ మాత్రమే కోరుకుంటున్నారు, రీయూనియన్ మాత్రమే కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య పాస్ట్లో దేనికోసమైతే గొడవలు జరిగినాయో, దేనికోసమైతే ఈ బ్రేకప్ జరిగిందో, ఆ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడడానికి మాత్రమే ఈ యూనియన్ కోరుకుంటున్నారు. అంతే, ఇంకే డెసిషన్ లేదు ఇక్కడ. ఓపెన్ అప్ అవ్వాలి మీతోటి ఏం జరిగింది అనేది. వై ఈజ్ దిస్ సెక్షువల్ ప్రొటెక్షన్? ఇక్కడైతే ఇంకొకటి చెప్పాలి మీకు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రీఎంటర్ అయితే తన విష్ ఏంటంటే, ఒకటి ఈ రిలేషన్లో సపరేషన్ని దూరం చేసి ఎంటర్ అవ్వాలి, మీతో రీయూనియన్ అవ్వాలి. అండ్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి అంటే మీతో సెక్షువల్ కాంటాక్ట్ కోరుకుంటున్నారు. బట్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్డెప్త్గా వెళ్తే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. క్రౌడ్ బాగుండే ప్లేసెస్కి మీట్ అవ్వడానికి అట్లాంటి ప్లేసెస్కి ఈ పర్సన్ని ఒకవేళ మీట్ అవ్వాలి అంటే రమ్మంటే రీయూనియన్ అవ్వడానికో మాట్లాడడానికో ఏదైనా సరే అలాంటి ప్లేసెస్ చూస్ చేసుకోండి. అంతేకాని లోన్లీగా అలా వెళ్ళకుండా చూసుకోండి. ఎందుకంటే సంథింగ్ హ్యాపెన్ జరగబోతోంది, జాగ్రత్తగా ఉండండి. అండ్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా అదే. వన్స్ అది ఓకే, దీన్ని నేను ఇంకా ఎక్సీడ్ చేయదలుచుకోలేదు. సో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వన్స్ వాళ్ళ విష్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్, మెంటాలిటీ ఎలా ఉంటుందో నేను అది తర్వాత రీడింగ్ ఎప్పుడైనా చూస్తాను. బట్ ఇక్కడికైతే, ఎందుకంటే ఇక్కడ పైసిస్ ఎనర్జీ, మీనరాశి ఎనర్జీ చాలా ప్రామినెంట్గా కనపడుతుంది. ఎమోషనల్గా మాత్రం ఉండొద్దు, వాళ్ళని అబ్జర్వ్ చేయండి. ఎలా ఇప్పుడు నేను ఇంటెన్షన్స్ చెప్తున్నాను కదా, వాళ్ళ మనసులో ఏముంది అనేది. వాళ్ళు ఇంక ఏది చెప్పినా కూడా మెయిన్ ఇంటెన్షన్ సెక్షువల్ అట్రాక్షనే కనపడుతుంది. ఇక్కడ కూడా అదే. ఎయిట్ ఆఫ్ కప్స్. మేబీ ఇక్కడ మీరు ఈ పర్సన్ తోటి ఇంటిమసీ, ప్రైవేట్ లైఫ్ అది ఇష్టపడలేదు, చేయలేదు అంటే ఈ పర్సన్ విత్డ్రా చేసుకొని మీతోటి ఎమోషనల్గా లెట్టింగ్ వచ్చేసి మీ నుంచి దూరం అవుతారు అనేది, మళ్ళీ దూరం వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్స్ అదే, అక్కడే అర్థమైపోతుంది మీకు, అక్కడే అర్థమైపోతుంది. అందుకనే ఇక్కడ ఇందాక చెప్పింది అదే. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీకు అక్కడే అర్థమైపోతుంది. కొంతమంది మాత్రం ఆ విషయంలో మీరు రిజెక్ట్ చేసినా, అవాయిడ్ చేసినా ఈ పర్సన్ మళ్ళీ మీ నుంచి విత్డ్రా చేసుకొని లెట్ గో చేసి వెళ్ళిపోతారు, ఎమోషనల్గా మళ్ళీ దూరం అవుతారు అనేది కనపడుతుంది. లేదు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ ఎమోషనల్ బ్లాక్మెయిల్స్కి బౌండ్ అయిపోయి, భయపడిపోయి కమిట్ అవుతారా, అది మీ ఇష్టం. ఎందుకంటే ఇది ప్రేమ కాదు. టు బీ ఫ్రాంక్, ఇది ప్రేమ కాదు. ఇదైతేనే నేను నీతో ఉంటాను, లేకపోతే లేదు అనేది అసలు ప్రేమే కాదు. ఇంక దీన్ని ఇంతకంటే నేను ఎక్స్టెండ్ చేయదలుచుకోవట్లేదు. తర్వాత మీ ఇష్టం. కాన్ఫ్లిక్టెడ్ వైజ్ హియర్ ఏంజల్స్, డెత్. ఈ పర్సన్లో కొంతమంది విషయంలో ఈ పర్సన్
చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుంటది. అంటే ముందున్న మేబీ మీ పర్సన్ పాస్ట్‌లో చాలా అగ్రెసివ్‌గా, చాలా కోపంగా, చాలా షార్ట్ టెంపర్డ్‌గా, చాలా తొందరపాటు డెసిషన్స్ తీసుకొని అబ్యూజివ్‌గా మాట్లాడుతూ ఇట్లా ఉన్న పర్సను మార్పు చెందున్నారు. మార్పు చెంది తన నెగెటివ్ ప్యాటర్న్స్‌ని రిలీజ్ చేసుకొని మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు. ఇది వాళ్ళ ఇంటెన్షను. కాకపోతే ఈ పర్సన్ లైఫ్‌లో పాస్ట్‌లో మల్టిపుల్ చాయిసెస్ మీరు కాకుండా మల్టిపుల్ చాయిసెస్ ఉండున్నాయి. అవన్నిటి నుంచి వాళ్ళ ఎనర్జీస్‌ని చేంజ్ చేసుకొని మార్చుకొని ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి లెసన్స్ నేర్చుకొని మీకు వాళ్ళ మెంటాలిటీ అనుకోండి, వాళ్ళ నెగెటివ్ దిక్కుమాలిన లైఫ్ ప్యాటర్న్ ఉంటది గదా! మల్టిపుల్ పర్సన్స్ తోటి రిలేషన్‌షిప్స్ వాళ్ళ మెంటాలిటీ అది. దిక్కుమాలిన మెంటాలిటీ పాస్ట్‌లో. కాకపోతే ఇప్పుడేంటంటే ఈ పర్సన్ ఒకవేళ మీ లైఫ్‌లోకి తిరిగి రావడానికి వచ్చినా ఏ ఇంటెన్షన్‌తో వస్తున్నారు అనేది క్వెషన్ కాబట్టి ఈ పర్సన్ తనని మార్చుకొనే మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. బట్ డెసిషన్ అయితే తీసుకొని ఉన్నారు. కాకపోతే మీతో మాట్లాడేటప్పుడు కొంచెం హాట్ అండ్ కోల్డ్‌గా మాట్లాడతారు. అంటే అర్థమయ్యి అర్థం కానట్టు, ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు, మిమ్మల్ని కన్‌ఫ్యూజన్‌లో పెడతారు. ఎందుకంటే వాళ్ళు మారే టైం అది. దాన్ని తప్పుగా తీసుకోమాకండి. కొంతమంది మారే అవకాశం ఉంది. కొంతమంది ఏంటంటే వచ్చి మీ ఇద్దరి మధ్య పాస్ట్‌లో ఏదైతే జరిగిందో దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసి ఈ రిలేషన్‌ని ఎండ్ చేసుకొని రీబర్త్ అయ్యే అవకాశం ఉంటే మళ్ళీ కంటిన్యూ చేయడం మీతో. లేదు, ఆ అవకాశం లేదు. మీ ఇద్దరి ఒపీనియన్స్, మీ ఇద్దరి మెంటాలిటీ లేకపోతే మీ ఇద్దరి అండర్‌స్టాండింగ్ లోపం అయితే సెట్ కాకపోతే ఈ పర్సన్ మీతో రిలేషన్‌ని కూడా ఎండ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తాను. ఒకటి వాళ్ళేదో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారో లేకపోతే కండిషన్స్ పెడితేనో ఆ కండిషన్స్‌కి అమ్మో! వాళ్ళు ఈ కండిషన్ ఇది ఒప్పుకోకపోతే, ఇలా చేయకపోతే, తనకు నచ్చినట్టు ఉండకపోతే, తను మళ్ళీ వెళ్ళిపోతారేమో, ఈ రిలేషన్ ఎండ్ అయిపోతదేమో అని మీరు అనుకోని, ఈ రిలేషన్‌లో కంటిన్యూ చేస్తే మాత్రం మిమ్మల్ని ఇంకా ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఒకటి మీరు ఎట్లాంటి వాళ్ళ కండిషన్స్‌కి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మీకంటూ ఒక సెల్ఫ్ ఇండివిడ్యువాలిటీ ఉంటది. ఆ ఇండివిడ్యువాలిటీ మీకు మనసుకి ఏది నచ్చితే అది చేయండి. మీ మనసుని చంపుకొని మాత్రం బిహేవ్ చేయొద్దు. ఒకటి మీ మీ మీద ఎంత ప్రేమ ఉన్నోళ్ళైతే మీరు వాళ్ళ కండిషన్స్‌కి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అసలు కండిషన్స్ బెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రేమ అనేది కండిషన్స్ ఉండవు. అర్థమైందా? 100 మందిలో అయినా సరే నా పార్ట్నర్ నేను ఈజీగా వదిలిపెట్టి రాగలను. అంటే ఆ పార్ట్నర్ మీద అంత నమ్మకం. అది ఉండాలా. ఈ కండిషన్ పెట్టి, ఈ కండిషన్‌కి ఒప్పుకుంటేనే నాకు నచ్చినట్టు ఉంటేనే నేను ఈ రిలేషన్‌లో ఉంటాను. మన రిలేషన్ కంటిన్యూ అవుతుంది. ఇట్లాంటి దిక్కుమాలిని ఎవరైనా చెప్పారు అంటే అది ఫేక్. లేదు, దానికి భయపడిపోయి మీరు మిమ్మల్ని చంపుకొని, మనసు చంపుకొని మీరు కంటిన్యూ చేశారా? వాళ్ళ మీద ప్రేమను చంపుకోలేక కంటిన్యూ చేశారా? ఇంక మీ కర్మ. నేను ఇట్లనే ఓపెన్‌గా మాట్లాడతాను. దయచేసి తప్పుగా తీసుకోమాకండి. నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాను. ఎందుకంటే మీరు ఇంపార్టెంట్ కాబట్టి, నాకు ఇక్కడ చూసేది మీరే కాబట్టి, మీకు మాత్రమే నేను గైడెన్స్ ఇవ్వగలను. సో ఇది నా సజెషన్ అనుకోండి, ఏదైనా కానీ. ఇక్కడ ఈ ఎనర్జీస్‌లో ఉన్న పర్సన్ అయితే కొంతమంది మీతో గొడవ పడ్డానికే రాబోతున్నారు. గొడవ జరుగుతది మీ ఇద్దరి మధ్య. ఆ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చాక ఏ ఇంటెన్షన్‌తో వస్తున్నారంటే గొడవ పడ్డానికే వస్తున్నారు కొంతమంది మాత్రం. రైట్? అందుకని చాలా హాట్ అండ్ కోల్డ్‌గా బిహేవ్ చేస్తారు. కాన్‌ఫ్లిక్ట్స్ అయితే జరుగుతాయి. అయితే ఎండింగ్స్ అవుతాయి మీ ఇద్దరి మధ్య, లేదా మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతది. చెప్పాను కదా! ఈ మెంటాలిటీ ఇద్దరు మ్యూచువల్‌గా ఉంది, ఒక దీనికొచ్చారు అనంటే రీబర్త్ అవుతుంది. కంటిన్యూ అవుతుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. లేదు, మీ ఇద్దరి మధ్య డిసిషన్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. అయిన తర్వాత ఇద్దరు మ్యూచువల్‌గా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే ఓకే, ఈ రిలేషన్ మంచిగానే ఫ్రెండ్లీ మేనర్‌లోనే ఎండ్ చేసుకుందాం.
నెగిటివ్గా వద్దు. ఈ టైప్ ఆఫ్ మ్యూచువల్. వై ఈజ్ దిస్ సెకండ్ ఛాన్స్ హియర్ ఏంజల్స్? హ్యాంగ్డ్ మ్యాన్. మిమ్మల్ని పాస్ట్లో ఈ పర్సన్ అటకాయించి పెట్టారు. ప్లస్ ఏ డెసిషన్ తీసుకోకుండా చెప్పకుండా ఈ ఎనర్జీస్లో ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పాస్ట్లో ఈ రిలేషన్లో గ్రోత్ లేదు అండ్ స్ట్రక్డ్ ఎనర్జీలోనే ఉంది. ఇప్పటికి కూడా మీకు ఈ పర్సన్కి కానీ మీకు కానీ అసలు ఈ రిలేషన్ ఇంకా మూమెంట్ ఉందా ఇంతేనా అన్న ఒక డౌట్ కూడా వచ్చి ఉండాలి మీకు. అండ్ ఇంకే చాలా చాలా డిలేస్. ఎందుకు అనంటే చూసే విధానంలో మార్పు. ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని చూసిన విధానం మార్పు. నెగిటివ్ ప్యాటర్న్స్ పైకి మీతో ఎట్లా బిహేవ్ చేస్తున్నా మీరు నటిస్తున్నారు అనో లేకపోతే షో ఆఫ్ చేస్తున్నారు అనో ఒక టైప్ ఆఫ్ ఆ ఎనర్జీస్లో వాళ్ళు మిమ్మల్ని నెగిటివ్గా అర్థం చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే మీ ఎమోషన్స్ని మీ ప్రేమను కూడా వాళ్ళు నటనలాగా ఫీల్ అయ్యారు. ఎందుకు అనంటే ఈ రోజుల్లో ఇంత ప్రేమని ఎవరు ఇవ్వగలరు, ఇదంతా ఫేక్ నటన అన్న ఒక మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ మైండెడ్, మీరు చాలా ఎమోషనల్ మైండెడ్. నటన అన్న ఒక భ్రమలో ఉన్నారు. అది కాక తను మాత్రమే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, రియల్గా మీరు నటిస్తున్నారు అన్న భ్రమల్లో ఉన్నారు. అందుకనే తను మిమ్మల్ని అది మీలో తనకు అది నచ్చక తను మిమ్మల్ని సాక్రిఫైస్ చేసేసాను అన్న ఫీలింగ్లోనే ఉన్నారు. అంటే ఈ సపరేషన్కి కారణం కొంతమంది విషయంలో ఈ పర్సన్ లైఫ్లో సమ్ అదర్ సిచ్యువేషన్ కూడా ఉంది. వాళ్ళ కోసం మిమ్మల్ని త్యాగం చేశాను అనేది ఈ పర్సన్ అర్థం. ఈ రిలేషన్లో మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారంట. వాళ్ళెవరమ్మా? మీరేమన్నా వస్తువులా, బొమ్మలా మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడానికి? మీకంటూ మనసు, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉన్నాయి కదా, దానికి కూడా వాల్యూ ఇవ్వాలి కదా. చెప్తున్నాను కదా, ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకునే విధానం తప్పు. ఇప్పుడు ఈ స్టక్డ్ ఎనర్జీ నుంచి తను బయటకు వచ్చి మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడిగి ఈ రిలేషన్లో కనీసం మీతో రీకన్సిలేషన్ అయ్యి ఒక ఆపర్చునిటీని ఎత్తుక్కోవడానికి ట్రై చేస్తారు. ఆ క్రమంలోనే మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తారు ఈ పర్సన్. వాళ్ళ ఇంటెన్షను ఈ మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడగడం కోసం. అయిందేదో అయిపోయింది, ఇక మీదటైనా మనం హ్యాపీగా ఉందాము, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు నీ లైఫ్లోకి రావడానికి అని ఆ ఇంటెన్షన్తో కూడా ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. వై ఈస్ దిస్ లస్టింగ్ హియర్ ఫర్బిటన్? వై ఈస్ హియర్ టూ ఆఫ్ సోర్ట్స్? ఎంప్రెస్ సెకండ్ టైం. ఇందాక వచ్చింది కదా బాటమ్ ఎనర్జీ, వస్తే మళ్ళీ వస్తుందిలే అని తీయలేదు నేను, మళ్ళీ ఎనర్జీ వచ్చింది. ఇక్కడ కొంతమంది మాత్రం టు బీ ఫ్రాంక్ వాళ్ళకి ఎటువంటి ఇంటెన్షన్స్ లేవు, దట్ మీన్స్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనో లేదా మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలనో లేదా ఒక సీరియస్నెస్ మీ రిలేషన్షిప్లోకి మెచ్యూరిటీ తీసుకొని రావాలనో లేదా లాంగ్ లాస్టింగ్గా ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు మీ చేయి పట్టుకొని వదలకుండా ఉండడానికో కాదు. ఈ పర్సను ఓన్లీ ఫర్ ఇంటిమసీ కోసం మాత్రమే, లస్టింగ్, మోహం, వ్యామోహం, ప్యాషన్, రైట్? ఎందుకంటే ఈ పర్సన్ మీ అందానికి, మీ చరిష్మాకి, మీ కేరింగ్కి ఫిదా. ఒకే ఒక్క మాట, కేవలం మీ విషయంలో అట్రాక్షను, ప్యాషను. కొంతమందికి ఇది అర్థం కాదు కాబట్టి తెలుగులో కూడా చెప్తున్నాను. వ్యామోహం, మోహం, కామం, దీనికోసం మాత్రమే, వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాత్రమే, మీ అందం కోసం మాత్రమే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. అది వాళ్ళ ఇంటెన్షన్.
చాలా జాగ్రత్తతో ఉండండి. ఓన్లీ నాకు ఇక్కడ మాత్రమే ఇక్కడ ఈ 3 విషయాల్లో మాత్రమే ఈ పర్సన్స్ ఎవరో వాళ్ళ విషయంలో మాత్రమే ట్రూ ఇంటెన్షన్స్ కనిపిస్తున్నాయి. మంచి ఉద్దేశంతోనే ఈ పర్సన్ వస్తున్నారు. కానీ మిగతా ఎనర్జీస్ ఓన్లీ కామం, లస్ట్‌ఫుల్ ఎనర్జీస్ కోసం మాత్రమే, వాళ్ళ అవసరాల కోసం మాత్రమే, వాళ్ళ ఎనర్జీస్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మాత్రమే మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. అబ్జర్వ్ చేసి, నేను చెప్పాను కదా కొన్ని, అవి అబ్జర్వ్ చేసి ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. ఇంకా కన్‌ఫ్యూజన్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఓకేనా? రైట్. ప్లీజ్ ఏంజెల్స్, ఇది కూడా చూద్దాము. ఎంత కాలంలో, ఎంత టైం పడుతుంది వీళ్ళ పర్సన్స్ వీళ్ళ లైఫ్‌లోకి తిరిగి రావడానికి? రీకన్సిలేషన్ అయితే కంపల్సరీ ఉందండి. ఎందుకంటే 2 ఎనర్జీస్ అవే ఎక్కువ వచ్చినాయి. సెకండ్ ఛాన్స్ అదే వచ్చింది. అండ్ మేబీ 6 వీక్స్ టు 6 మంత్స్ టైంలో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశమే కనపడుతుంది. కొంతమందికైతే వితిన్ 1 మంత్లో. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.